ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మోర్తాడ్ వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కప్పలబాగు, రాళ్లబాగు, పిల్లిబాగు, నల్లబాగులకు వరద నీరు భారీగా చేరింది. జిల్లాలో ఉన్న పాఠశాలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 2 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకులు కూడా పొంగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఇటు కప్పల ఉధృతంగా ప్రవహిస్తుంది. పెద్దవాగు, తీగలవాగు, రాళ్లవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కప్పలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇటు కొండూరు వద్ద ఇటు అప్రోచ్ రోడ్డు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇటు సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రస్తుతం అయితే వర్షాలు అయితే విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. అయితే ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం అయితే స్వల్పంగా వరద వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు అయితే ప్రస్తుతం అయితే 1396 అడుగులు ఉంది. 17 టీఎంసీల సామర్థ్యం అయితే ప్రస్తుతం అయితే 7 టీఎంసీలు ఉంది. అయితే ఇటు జుక్కల్ మండలంలో, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం కౌలసనర్ ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతం అయితే స్వల్పంగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. 610 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 1.820 టీఎంసీ అయితే 1464 అడుగులుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో వస్తున్నట్టు పరిస్థితుంది. అయితే శ్రీరామ్ సాగర్, నిజాం ఇటు ఎల్లారెడ్డిలోని ఇటు ఎల్లారెడ్డి మండల కేంద్రం, అదేవిధంగా ఇటు నిజాం సాగర్ ఇటు మండలము, జుక్కలు, పిట్లము, ఈ విధంగా 4 మండలంలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుంది. ఎల్లారెడ్డిలో భారీ వర్ష కురడంతో అక్కడ కళ్యాణి ప్రాజెక్టు కూడా నిండుకుండలుగా మారిన పరిస్థితి. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇటు మెండోరలో అత్యధికంగా 115.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. అయితే 2 రోజులుగా ఈ భారీ వర్షాలు కురవడంతో ఇటు వరద తాకిడితో కొన్ని చోట్ల ఇటు రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి. ఆ చెరువులు, కుంటల్లో కూడా నీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండలం ఎడ్లకట్టవాగు, నిజాం సాగర్ మండలంలోని నల్లవాగు, షేర్ఖాన్పల్లి వాగు, లింగంపేటలోని పెద్దవాగు, ఈ విధంగా వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, జగరంపల్లి, మోపాల్ రూరల్, అదేవిధంగా భీంగల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలంలో కూడా వర్షాలు ఎక్కువ పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఇటు ప్రభుత్వ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్ళకు అన్నిటి కూడా ఇటు విద్యాశాఖ ఇటు హాలిడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా అంటే ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 12,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. 1091 అడుగులు గాను ప్రస్తుతం అయితే 1065 అడుగులు 0.80కు చేరిన పరిస్థితి. 80.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రస్తుతం అయితే 17 టీఎంసీలకు చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు మోర్తాడ్ మండలం ధర్మోరా వద్ద ఇటు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. పాలెం, ధర్మారం గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో నరసరావుపల్లి వద్ద కూడా నల్లవాగుకు వరద అయితే పోటెత్తిన పరిస్థితి. జిల్లాలోని ఇటు సింగితం కావచ్చు, కళ్యాణి కావచ్చు, అదేవిధంగా కాళోసనల్ ప్రాజెక్టులోకి అయితే వర్షం ఎక్కువ కురవడంతో అక్కడ ఇటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో వర్షం ఎక్కువగా కురుస్తుండడంతో ఇక్కడ ఈ ప్రాజెక్టులో కూడా నీరు వస్తున్న పరిస్థితి. ఇటు ఎగువన వర్షాలు ఎక్కువ కురిస్తే కానీ శ్రీరామ్ సాగర్ నిండే పరిస్థితి లేదు. అయితే గత 2 రోజుల నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా వర్షం కురుస్తుండడంతో ప్రస్తుతం అయితే 12,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు పలు సూచనలు చేసిన పరిస్థితి. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావాలి, ఎవరు బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి. శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇప్పుడు రెవెన్యూ, అదేవిధంగా ఫైర్,
పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. కామారెడ్డిలో, నిజామాబాద్లో ఇటు దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ సెల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరైనా ఇబ్బందులు అయితే కనుక ఫోన్ చేస్తే ఆ రెస్క్యూ టీం వచ్చి కాపాడుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ప్రస్తుతం అయితే కురుస్తున్న పరిస్థితి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. జిల్లాలోని వాగులు వంకలు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ఇటు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కావచ్చు, నిజాం సార్ ప్రాజెక్టు దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో అయితే వరద అయితే పెరుగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.